ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమకిర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం భాస్వతి గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మఖా గణపతిం మనసా స్మరామి మఖా విద్యాప్రాప్తిశ్చ సర్వ విద్యాప్రాప్తిశ్చ. మంటురీతి కోను ప్రియవయ్య
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాజనులారా, సభికులకు, రసజ్ఞులైన శ్రోతలకు, కళాభిమానులకు, కళాప్రియులకు, కళారాధకులకు, కళా పోషకులకు, ఆహుతులైనటువంటి పెద్దలందరికీ నా సవినయ వందన మందారాలు సమర్పించేసుకుంటూ నేను హరికథా గానాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మన కంచెర్లపాలెంలో ఇంత ఘనమైన కార్యక్రమం జరగడం చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. కంచెర్లపాలెం అంటే మాది తెనాలి, మీది తెనాలి అని రెండు కలిసే ఉంటాయి. ఎంత అభిమానం అంటే ఈ కంచెర్లపాలెంలో కళలకి. నేను నంది వెలుగులో కథ చెప్తుంటే ఈ గ్రామం నుంచి నా కథ వినడానికి నంది వెలుగు వచ్చేవారండి. అంత ప్రేమాభిమానం, అంత సంగీత ప్రియులు ఈ మన కంచెర్లపాలెంలో ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడ కథ చెప్పడానికి కారణం గౌరవనీయులైన సోదరులు శ్రీ చుక్కపల్లి ప్రమోద్ గారు సోదరుడు ఈ కార్యక్రమ నిమిత్తంగా ముందుగా ఫోన్ చేశారు నాకు. అమ్మ, మీ కథ కావాలని మా ఊరు గ్రామస్తులంతా కోరుతున్నారు. మా తాతగారి కార్యక్రమం మేమందరం చేసుకుంటున్నాం ఆనందంగా. ఆ కార్యక్రమంలో మీరు కూడా చేయాలి, కథాగానం చేయాలన్నారు. కారణం ఏమిటంటే మా తాతగారు శత జయంతోత్సవాలు మన వాళ్ళందరం చేసుకుంటున్నాం కలిసికట్టుగా. చుక్కపల్లి వంశీయులందరూ కార్యక్రమం చేసుకుంటున్నామమ్మా, మీరు వచ్చి కథాగానం చేయాలి అని ప్రమోద్ గారు నాకు ఫోన్ చేశారు. నేను అన్నాను, ఏమండి దరిదాపు 8 సంవత్సరాల క్రితం చెప్పేదాన్ని, ఈ మధ్యకాలంలో కొంచెం కుడికాలం నడవలేకపోతున్నానండి, నేను నిలబడి కథ చెప్పలేను, కూర్చుని కథ చెప్పమంటే చెప్తాను, నిలబడి కథ చెప్పలేను అన్నాను. రామ్ కుమార్ గారు, మీరు కూర్చొని చెప్పండి, ఎక్కువ టైం వద్దు, మీ ఇష్టం. కారణం ఏమిటంటే మా గ్రామస్తులందరూ మిమ్మల్నే అడుగుతున్నారండి,
మీలో ప్రత్యేకత ఏమిటో మేము కూడా చూడాలన్నారు. ఎందుకంటే వారు హైదరాబాద్ నివాసులు కనుక, కళలను ప్రేమించే మనస్తత్వం ఆ కుటుంబానికి ఉన్నది కనుక వారి తాతగారు చుక్కపల్లి శంకర్రావు గారు. వారి ముఖం చూడండి, ఆ తేజస్సు, ఉన్నతమైన మనస్సు ఉన్న వాళ్ళకి ఆ తేజస్సు ఉంటుంది ముఖంలో. అందరిని పైకి తీసుకురావాలి. మన గ్రామంలో ఉన్నవాళ్ళు అందరూ పైకి రావాలి, విద్య నేర్పాలి. విద్య లేని వాడు వింత పశువు అన్నారు. జ్ఞానం కలగాలి అంటే విద్య ఉండాలి, జ్ఞానం తెలియాలి అంటే విద్య ఉండాలి, సామర్థ్యాన్ని సంపాదించాలంటే విద్య ఉండాలి. ఆ విద్య లేకుండా మన గ్రామంలో ఉండడానికి వీల్లేదు అని ఏకంగా ఆ చుక్కపల్లి శంకర్రావు గారు పట్టుదలతో మరి పేదవాళ్ళకి విద్య నేర్పడం, లేని కుటుంబాలకు ఉపాధి కల్పించడం, ప్రోత్సాహం చేయడం, లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం, ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేసిన ఆ మహానుభావులు పెద్దలు చుక్కపల్లి శంకర్రావు గారికి నాకు తండ్రి సమానుడు కనుక ఆ పెద్దలకు నేను పాదాభివందనం చేసుకుంటూ, మూర్తికి వారి కుటుంబ సభ్యులు హరికథను ఎన్నుకోవడం పెద్ద విశిష్టం ఉంది. ఆ దశకథ సంగతి ఎవరికి తెలియదు. ఎంత శ్రావ్యమైన కళ హరికథ. ఉన్నతమైన కళలన్నింటికన్నా ఉత్తమమైన కళ హరికథ. ఇది సనాతన సంప్రదాయం. నారదుని దగ్గర నుంచి వస్తుంది ఈ సంప్రదాయం. ఇది కాపాడువారు చాలా అరుదైపోయారు. ఇవాళ హరికథ అంటే ఎలా ఉంటుంది అనే స్టేజ్కి వచ్చేసింది దేశం అంతా. దరిదాపు మర్చిపోతున్నారండి నాకు తెలిసి. మన సాంప్రదాయం, మన సభ్యత, మనం ఏమిటి అనేది మనకు తెలుసు. అనుభవించి ఆ ఉన్నతత్వాన్ని పొందిన ప్రతి మనిషికి తెలుసు హరికథ ఏమిటి అనేది. అది మన కంచెర్లపాలెంలో ఉన్నవారికి బాగా తెలుసు. ఎక్కడ చిన్న రోడ్డు చూసిన చిన్న ఆలయం ఉంటుంది. ఎందుకంటే మనం రోడ్డు చిన్నగా ఆలయం కట్టారు. సత్సంకల్పంతో భక్తి, మానవుడికి భక్తి చాలా అవసరం అండి. ఆ తరువాత సంస్కారం చాలా అవసరం. సంస్కారం కావాలి అంటే చదువు కావాలి. చదువు ఉన్నటువంటి వాడే ఉన్నతుడు అవుతాడు, అభివృద్ధిలోకి వస్తాడు. లేని పేదవాడిని అభిమానిస్తాడు. అలాంటి మనస్తత్వం కలిగిన వంశం చుక్కపల్లి వారి వంశం. ఈనాడు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నేను ఎంతో ఆనందపడుతూ, సోదరుడు శ్రీ మనోజ్ గారు, క్షమించండి, ప్రమోద్ గారు సోదరుడు, నా కథను పెట్టాలనే ఉద్దేశంతో నేను నిలబడలేనండి అంటే మీకు కూర్చొని చెప్పండి అమ్మా, మా గ్రామంలో మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. అంత సాధారణంగా ఆహ్వానించారు కనుక ఈరోజు నేను ఇక్కడ కథ చెప్పడానికి వచ్చాను. అంతర్జాతీయంగా కథాగానాలు చేశాను. నేను లండన్ వెళ్ళి కథ చెప్పాను. ఆ స్థితిలో ఉన్న నేను కొంచెం కాలుకి ఇబ్బంది అయిపోయి నడవలేకపోతున్నానండి. ఈరోజు ఈ రూపంగా మీ అందరిని చూస్తున్నందుకు నాకు సగం ఈ కాలు నొప్పి తగ్గింది. కారణం ఏంటి? సంతోషంగా ఉంటే ఎంత బాధ అయినా మానవుడు మర్చిపోతాడండి. ఆ ఆనందాన్ని నాకు కలిగించిన మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. కథాకర్తలకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా వాయిద్య కళాకారులు వాయిద్యం వాస్తవ్యులు డాక్టర్ పాండ్యన్ దక్షిణామూర్తి గారు, సుప్రసిద్ధ వయోవల్ కళాకారుడు, విజయవాడ వాస్తవ్యులు. వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు నేను ఫోన్ చేశాను, సోదరా నా కార్యక్రమం ఉంది రావాలని. తప్పకుండానమ్మా, నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వస్తానన్నారు. వచ్చారు, మీకు నమస్కారం. అలాగే వస్తున్నానండి మీ దగ్గర. మా మృదంగ విద్వాంసులు మోదుకూరి నగధర్రావు గారు, మన నంది వెలుగులో పర్మనెంట్ ఆర్టిస్ట్. ఆయన మంచి మృదంగం. నా ప్రతి కథకి పిలుస్తాను ఆయన్నే. వారికి నేను నమస్కారం తెలుసు. ఈ తబలా విద్వాంసులు తిరుపతి వాస్తవ్యులు, ఆల్ ఇండియా విద్వాంసులు, మా సోదరుడు అన్నమాచార ప్రాజెక్టు నిలయ విద్వాంసులు అండి, రెడ్డి శంకర్ గారు. మా రెడ్డి శంకర్ గారు అండి ఎంతో నన్ను సొంత అక్క కన్నా అభిమానంగా చూస్తాడు.
నేను పిలవగానే ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఇది నమ్మండి నగ్న సత్యం ఆపేసుకొని ఈరోజు నా ప్రోగ్రాం వచ్చాడు మా తమ్ముడు. బిజీ ఆర్టిస్ట్. ఈవేళ ముఖ్యంగా కృష్ణాష్టమి ఎంత మంచి రోజు. మా నగతరావు గారు కూడా అక్కడ ప్రోగ్రాంలు విజయవాడ వరుసలో ఉన్నాయి, అవి మానేసి ఇక్కడికి వచ్చారు నా కథ కోసం. మీకును వారికి నేను ఒకటే నమస్కారం తెలియజేస్తూ సభికులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మిమ్మల్ని విసిగించకుండా కథాగానం చేస్తాను. ప్రమోద్ గారు ఎంత టైం చెప్పమంటారు? ప్రమోద్ గారు ఉన్నారా? ఎంత టైం చెప్పమంటారు? మీకు నచ్చినంత సేపు చెప్పండి. వినపడ్డాను ప్లీజ్. మీకు నచ్చినంత సేపు చెప్పండి. ఈనాటి కథ నర్తనశాల అనే కథాగానం చేస్తున్నాను. మధు గురువర్యులు తెనాలి వాస్తవ్యులు తెల్లాకుల వెంకటేశ్వర భాగవతులకు నాకు సంగీత భిక్ష పెట్టిన స్వర్గీయ ఉప్పలపాటి లక్ష్మీనారాయణ గారు నా ఇరువుల గురువుల పాదపద్మాలకు నా హృదయాంజలి సమర్పణం చేసుకుంటూ ఈనాటి కథ నర్తనశాల కీచికవత. ధర్మాత్ములైన పాండవులు నీతి స్వాంతులైన దుర్యోధనాదులు చేసిన మాయాజ్యోతుల్లో ఓడిపోయినారు పాండవులు. గెలిచినారు కౌరవులు గైరింతలు కొడుతూ. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేటువంటి కార్యదీక్షతో ఒప్పందంతో పాండవుల 5 పాంచాలతో సహా అరణ్యవాసానికి బయలుదేరారు. 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసి ఆ తర్వాత అజ్ఞాతవాసంలోకి ప్రవేశం చేశారు పాండవులు. పరిస్థితి ఏమిటండి? అజ్ఞాతవాసం వల్ల అరణ్యవాసం అంటే అలాగా మనుషు సంచారంలో పూర్తి చేస్తాం జనపథంగా అడవుల్లో. ఇది అలా కాదు, మనుష్య సంచారంలో తిరుగుతూ మనుషులలో ఉంటూ వారి వీరు పాండవులు అని గుర్తించకుండా ఈ వాసం పూర్తి చేయాలి. ఎలా? పాండవుల 5 పాంచాలి ఒక్క చోటు చేరి ఆలోచిస్తున్నారండి. ధర్మరాజు గారు అన్నాడు, నాయనా తమ్ములారా, ఎంతకాలం నా గురించి మీరు బాధపడ్డారు. మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. నేను యజ్ఞాతవాసం ఏం చేద్దాం, ఏ వృత్తి చేద్దాం, ఎలా దాగి ఉందాం అనే అనుమానం. నా అభిప్రాయ ప్రకారంగా విరటుడు చాలా అయోగ్యుడు, చాలా గౌరవప్రదం కలిగిన వాడు. మారు వేషాలతో ఆ మత్స్యరంలో దాగి ఉందామని ఏదో వృత్తి చేస్తూ, అది నా అభిప్రాయం అన్నాడండి ధర్మరాజు గారు. వెంటనే భీముడు లేచాడనా, అన్నా మీరెందుకన్నా బాధపడతారు, మాకేమీ భయం లేదు, మేము ఎలాగైనా బ్రతకగలం, మీరు బాధపడకండి అన్నాడు. ఒరే భీమా మాట్లాడబాకు నాయన, ఎందుకంటే అజ్ఞాతవాసంలో ఎవరిని గుర్తించకూడదు. అందులో భీముడంటే మాటలా, ధర్మరాజు అంటున్నాడు, భీముడంటే మాటలా. ఏనుకను దాచటం ఎంత కష్టమో నాయన భీమా, నిన్ను దాచడం కూడా అంతే రాదు. ఏం చేస్తాను అన్నయ్య, ముందుగా మీరేం చేస్తారు? ధర్మరాజు అంటున్నాడు, నాయనా
అమరాదేశ కుమార అమరాదేశ కుమార చింతలకు నేను నేను సన్యాసి వేషమున రక్తల్ని మధ్య భూమి భూని శాస్త్ర ప్రౌఢి మెప్పిల్లు చూచు విముఖత్వం కటించి అక్షరతినంత తృప్తి చేకూర్చి భూరమణం గొల్చెద కంకు పట్టనిడి పేరంక వైలనికి సౌండ్ పెంచా కానీ ఈ భీముడా ధర్మరాజు గారు అన్నాడు, నాయన ముందుగా నేను చెప్తున్నాను. అదేమిటి? విరాట రాజ్యంలో ఆ విరాట రాజు వద్ద శాస్త్ర పురాణ ఇతిహాసాలు చెప్పులు నేను తాగి ఉంటాను. పేరు కూడా వలలుడు అనేటువంటి మారు పేరుతో దగ్గర మరి నేను తాగి ఉంటాను. భీమా నీ సంగతి ఏమిటి నాయన అన్నాడు. భీముడు లేచాడవా, నా సంగతి ఏమిటన్నాయా, నీలాంటి బుద్ధుడే ఉదయం ఒక్కని చెంత వృత్తి చేస్తుంటే నేనేమిటంటారు, నేను ఉద్యోగం చేస్తా అన్నాడు భీముడు. రే భీమా ఏం చేస్తావు నాయన? ఏమి లేదవయ్యా, నేను చేసే ఉద్యోగం ఏమిటో తెలుసా? ఆ విరాట భూపతి కొలువులో వలల్లుడు నువ్వు నామములతో వంటశాలలో వంట చేస్తూనే ఇలాగే ఉంటాను. నా గురించి మీరు ఆలోచించదునే, మీకేం పర్వాలేదు, వంట చేస్తూ ఇలాగే ఉంటాను అన్నాడు. సబ్బా జాగ్రత్తగా మసులుకోవాలైనా అన్నాడు ధర్మరాజు. ఏం పర్వాలేదు, జాగ్రత్తగా మసులుకునే బాధ్యత నాది అన్నాడు భీమయ్య. ఇక పాండవ వచ్చి కూడా ఆలోచిస్తున్నాడండి, ఏం చేయాలి కృష్ణ? గోపాలకృష్ణ యదులోల గోవర్ధన గిరిధారి గోపాలకృష్ణ, నన్నేం చేస్తావయ్యా? నాకు ఏ వేషం వేసి ఆడిస్తావయ్యా? కృష్ణ మనస్సులో గోవింద నామం చేస్తున్నాడు పాండవ మధ్యముడు. ఏమని? ఎలా? స్మరణ కుమార్ స్మరణ కుమార్ దేశభక్తి గీతాన్ని పాడారు. వారెవరో నాకు తెలియదండి, చాలా అద్భుతంగా పాడారు.
ఈరోజు ఎంత పవిత్రమైన రోజు అంటే కృష్ణాష్టమి, గోకులాష్టమి. ఈవేళ కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన ఆ రేపల్లలో లేడు. ఆ రేపల్ల విడిచిపెట్టి నిన్న రాత్రే విడిచిపెట్టేశాడు. ఆయన రేపల్ల విడిచిపెట్టి మన కంచెత్పాలు వచ్చేసాడు. ఆయన ఏమిటో ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, నేను ఇక్కడికి వెళ్ళిపోవాల్సిందని వచ్చాడండి. అందుకే ఇక్కడికి ఈరోజు రామకుమారి వచ్చింది. అన్యథా భావించకండి, లేకపోతే నేను ఎంతమంది నన్ను రిక్వెస్ట్ చేస్తా, నేను కథలు ఒప్పుకోవడలే. ఇది నిజం. ఈరోజు నా భాగ్యం మీ అందరిని చూసే అదృష్టం నాకుంది. ఆ శ్రీకృష్ణ స్వామే నన్ను మీ దగ్గరికి చేర్చాడు. ఇది అదృష్టం అండి. అందుకే ఈరోజు గోకులాష్టమి. ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు, ఎక్కడ చూసినా కృష్ణుడు అల్లరే గంతులు వేస్తున్నాడు. వేయి వేల గోపిమ్మల, వేయి వేల గోపిమ్మ గోపాలుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడండి. మంచి మైక్ సెట్ అరేంజ్ చేశారు, చాలా సంతోషం. ఏమయ్యా తన నిర్ణయం తీసుకుంటే గోపందరు సొల్ల చేస్తూ అర్జునుడు అనుకుంటున్నాడండి, కృష్ణ నన్ను ఏం చేస్తున్నావు సర్వాంతర్యామి అన్నయ్య, మీరే కాదు నేను కూడా ఉద్యోగం చేస్తాను అన్నయ్య అన్నాడండి. పాండవ మధ్యుడు, భయవర్జునుడు, పార్థుడు, పాండవ మధ్యుడు. అన్నయ్య నేను కూడా ఉద్యోగం చేస్తా అన్నాడు. ఏమండో ఏం ఉద్యోగం చేస్తారు? నేను విరాట భూపతి కార్యకులు అన్నయ్య పులకర్ణలు అనేటువంటి మారు పేరు పెట్టుకుని అంతఃపుర కంతలకు సంగీత భరతనాట్యాలు నడుపుతూ నేను దాగి ఉంటానన్నయ్య అన్నాడండి అర్జునుడు. సభాష్, సరేనయ్య. నకుల సహదేవులం అన్నారు, అన్నయ్య మేము కూడా ఉద్యోగం చేస్తాం అన్నయ్య. ఏం చేస్తారో? అశ్వశాలకు రక్షణ ఒకడు, గోశాలకు అధికారిగా మగరి ఒకరు నిర్ణయించుకున్నారు. అందరూ నిర్ణయం అయిపోయిందండి. ఇక మిగిలింది ఎవరు? ద్రౌపది. మెల్లగా లేచిందండి ఆవిడే. పరమసాధ్వీని, మహాపతివ్రత శిరోమణి. నాథ నేను కూడా ఉద్యోగం చేస్తానండి అన్నది. ఉద్యోగమా? ఏం చేస్తావు అన్నాడు ధర్మరాజు గారు.
ఏమండి నన్ను అన్నిదా భావించకండి, నేను కూడా ఉద్యోగం చేస్తాను. ఏం చేస్తావు? నాదా నేను ఆ వెళ్ళట్టు పువ్వుతు కొలువులు ఏం చేస్తావు? నాదా మహారాణి సుదేష్ణాదేవి దగ్గర ఆవిడ పాదసేవ చేస్తూ గంధం రాస్తూ నేను దాగి ఉంటానండి. నన్ను ఈ వృత్తి చేయమంటాను అందండి ద్రౌపది మాత. అమ్మా, ప్రతి ఒక్క అక్షరాన్ని జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం తెలుగు ఒక వెలుగు. ఇది మామూలు విషయం కాదండి. ఎంతటి వాడైనా మన తెలుగు మాట్లాడితే దాసుడే. మన తెలుగుతనానికి అంత గొప్పతనం ఉంది. ఆ భాష అలాంటిది. ద్రౌపది మాత అన్నది, ఏమండి నేను దాస్యవృత్తి చేస్తానండి. ద్రౌపది అది నీ వల్ల కాదన్నాడు. అనకండి అనకండి, వల్ల కాదనకండి, నేను కూడా వృత్తి చేస్తాను. ఏం చేస్తాను? రాధా నేను విరాట్ భూపతి కొలువును, విరాట్ భూపతి కొలువును. ఆశ్చర్యమే, ఏం చేస్తాను? రాధా నన్ను తప్పు పట్టకండి. విరాట్ భూపతి గారి కొలువులో కొలువులో ఏం చేస్తావు? రాధా రాజమహిషయము సుదర్శకడ సైరంధ్రి వేషమునను నేను రాజమహిషయము సుదర్శకడ సైరంధ్రి వేషమునను ఏమండి నేను వృత్తి చేస్తానండి. దక్షిణామూర్తి గారు నమస్కారం. ఈ బిట్టుకు నమస్కారం, మీకు కాదు. ఆ బిట్టుందే వృత్తి చేస్తానండి. మహారాణి చాలా ఉత్తమురాలు. ఆమెకు పాదసేవ చేయడం, ఆమె దేహానికి గంధం రాయడం, దాసవృత్తి చేస్తాను అన్నదని పాంచాలి. ఈ మాట విన్న ధర్మరాజు గారు అన్నాడు, పిచ్చిదాన దాసవృత్తి చేస్తావా ద్రౌపది? నీకు సిగ్గుని పెంచుకోలేదా ఈ మాట అనడానికి? రాజ్యాల ఏలిన రాజుల భార్యమై ఉండి సిగ్గు ఎక్కువలేని దాసవృత్తి చేస్తావా? అది నీచమైన దాసవృత్తి. ప్రతి వెధవ కన్ను ఆ స్త్రీపై పడుతుంది. అది నేను సహించను. ఎందుకంటావా? ఆ కొలువులో నేను కూడా ఉంటాను కనుక నేను ఆ దృశ్యాన్ని చూడలేను. ద్రౌపది నేను చూడలేను. వద్దు, నువ్వు ఆ దాసవృత్తి చేయొద్దన్నాను. ఏమండి, వృత్తి చేయొద్దు అనకండి, నా మాట నమ్మండి. భగవంతుడు మా అన్నయ్య నాకు తోడున్నాడండి. నేను వృత్తి చేస్తాను కాదనకండి అనగానే బాధపడే ద్రౌపదిని చూసి జాలి వేసి ధర్మరాజు గారు, సరే నీ ఇష్టం, జాగ్రత్తగా ముసురుకోమన్నాడు. పాండవులు 5 పాంచాలి సహితలై మారువేషాలను వేసుకొని మత్స్యనగరానికి వెళుతున్నారు. గోవింద నామం చేస్తూ ఆ కృష్ణ గానామృతంలో ఓలలాడుతూ వెళుతున్నారు. పాండవులు 5 పంచాలి సైతంగా. ఎలా వెళుతున్నారండి? రాధా సమేత కృష్ణ కృష్ణ
కృష్ణ ఆ, ఆ, అదే రాధా రాధా సమేత కృష్ణ సమేత ప్రమోద్ గారు ఒక్క మాట, ఈ సంవత్సరం కాదు, మీరు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలి. వారి జ్ఞాపకార్థంగా ఆ పెద్ద మనసున్న పెద్ద ఆయన కోసం ఈ కార్యక్రమాన్ని మీ గ్రామంలో తప్పకుండా జరిపించుకోవాలి. ఎందుకంటే విద్యను ప్రేమించిన మహానుభావుడైన చుక్కపల్లి శంకర్రావు గారు విద్యను ప్రేమించిన వాడు, పేదవాడి పైకి తీసుకురావాలని ఉరకలేసిన వాడు, పేదవాళ్ళని కాపాడాలి, వాళ్ళు విద్యార్థులు నేర్పాలి, మంచి సంస్కారవంతులు కావాలి అని పరితపించినటువంటి చుక్కపల్లి శంకర్రావు గారి కార్యక్రమం మళ్ళీ 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 మీ గ్రామంలో చేసుకోండి. చాలా మీరు ఇట్లా ముందుకు వచ్చి మాట్లాడండి, వినపట్టలేదు. ఆనందం అండి, తప్పకుండా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను. రాధా ప్రమోద్ గారు వచ్చే సంవత్సరం కూడా నేను వస్తాను ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ. మీరు పిలిస్తే ఈ కార్యక్రమానికి నేను ఎంత ఇబ్బందిలో ఉన్నా కథాగానం చేస్తాను, ప్రామిస్ చేస్తున్నాను. ఈ సభ లాంటిది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, విద్యావేత్తలంతా. రాధా సమేత సమేత కృష్ణ సమేత ఊళ్ళో పార్వతి అనే అమ్మాయి ఉందండి. నంది వెలుగు తప్పకుండా మా కథకు వచ్చేదండి. మీరు మర్చిపోయారో లేదో నాకైతే తెలీదు. ఆడవాళ్ళందరూ క్యాష్ పోగు చేసి మీ గ్రామంలో మళ్ళీ అక్కడ కాదు ఇక్కడ అని నా కథ పెట్టించారు ఆడవాళ్ళంతా. రామకుమారి మా ఊరు రావాలి, ఆవిడ మా గ్రామంలో అడుగు పెట్టాలి అని మా అక్క రామకుమార్ అక్క
ఇక్కడ పిలిపిస్తానక్క అని తెనాలి వచ్చి మా ఇంటికి వచ్చి నేను మర్చిపోలేనండి ఆ అమ్మాయిని. అంత ప్రేమ నేనంటే పార్వతికి. మా ఇంటికి వచ్చినప్పుడు బావగారు మా అక్కని జాగ్రత్తగా చూడండి, ఆయనకి హెచ్చరించలేదు. మా అక్క రామకుమార్ అక్క, మా అక్క జాగ్రత్త బావగారు అని ఎన్నిసార్లు చెప్పిందో. ఆ అమ్మాయి ఈరోజు లేకపోవడం నా దురదృష్టం. అంత ప్రేమించే వ్యక్తులు దొరకడం చాలా కష్టం అండి. చిరంజీవి పార్వతికి భగవంతుడు శాశ్వత భక్తి పరురాలైన ఆ చిరంజీవికి మోక్షాన్ని కలగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. గోపి మనోహర మనస్సు ఉన్న ఇల్లాలు పతివ్రత ద్రౌపది మాత అలా గానం చేస్తూ మత్స్యనగర సమీపాన ఉన్న దేవి ఆలయానికి వచ్చింది. అమ్మవారికి నమస్కారం చేసింది. అమ్మా భవానీ, అయ్యా పాండవులు 5గురు వచ్చారు. అందులో ద్రౌపది అమ్మవారి ఆలయానికి వచ్చింది. అదే సమయానికి విరాట రాజ్య భూపతి ధర్మపత్ని సుధేష్ణాదేవి ఆలయానికి వచ్చిందండి. విరాట భూపతి గారి భార్య. ఆ జగన్మాతకు నమస్కారం చేసి ద్రౌపది ఒక్కసారి అన్నదండి, ఒకే ఒక్క పదాన్ని, అమ్మా జగన్మాత, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయడానికి నేను దగ్గరకు వచ్చానమ్మా. నాకు నేను చేస్తాను, నాకు ఏ వృత్తి చేసి న్యాయం చేస్తాను. కృష్ణ జగన్మాత లోకపావని అని చక్కగా చల్లని మెల్లని హాయి గొలిపోయేటువంటి రాగాన్ని ఆలాపన చేసిందండి అమ్మవారి దగ్గర ఆలాపన చేసింది. ఏమని? సారసముఖి సకల భాగ్యదే శ్రీరాముండేశ్వరి సాంగ సకల భాగ్యదే సకల
ಸ್ತವಾದನೆ ಆರ್ಧಗೃದಯೇ ಹರಿಕೇಶ ఎప్పుడైతే చేసిందో ద్రౌపది మహారాణి చూసిందండి ఆవిడ. నీవు ఎవరమ్మా మీరు? ఎవరమ్మా మీరు? అమ్మా మహారాణి గారు, నా పేరు మాలిని అంటారమ్మా. నేను ఒకప్పుడు బాగా బ్రతికాను. ఈ ఒక్క ఏడు ఏవో కష్టాలు వచ్చాయి. మీ దగ్గర వృత్తి చేసుకుందామని వచ్చాను. ఉద్యోగం ఇస్తే చేస్తాను, లేదండి మీ దయ. అరేరే, అదేమిటమ్మా దయ అంటావు? తప్పకుండా నీకు ఉద్యోగం ఇస్తాను. కానీ కానీ చెప్పండి అమ్మా, అనుమానం ఏమిటి? ఏమీ లేదమ్మా, ఉన్న నా ఈ సందేహాన్ని దాచుకోకుండా చెప్తున్నాను. ఓ మాలిని, అందమైన నీ రూపం చూస్తుండే నా మతే పోతుంది. మాలిని, పొరపాటున నా భర్త నా మందిరానికి వచ్చి నిన్ను చూశాడే అనుకో ఇక నన్ను నా భర్త ఏలుకుంటాడో లేదో అనుమానం ఉందండి. అమ్మా తప్పమ్మా, ఏ పరాయి స్త్రీని మీరు అలా మాట్లాడకండి. జ్ఞానులు మీరు తెలిసిన వారు. నేను అన్య స్త్రీని అలా మాట్లాడవచ్చా? అమ్మా, నేను మామూలు స్త్రీని కాదమ్మా. నాకు భర్తలు 5 ఉన్నారు. ఎవరు? గంధర్వులు, అదృశ్య రూపంలో. నాకు తప్ప అన్యులకు కనిపించింది. ఏ దుర్మార్గుడైనా నన్ను మాట్లాడితే వాడిని బ్రతుకునివ్వరమ్మా. నేను కూడా గౌరవంగా బ్రతుకుందాన్ని. అయ్యో, తప్పకుండా పరిత్యజిస్తానమ్మా. మీరు తప్పకుండా రండి, మీకు ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చింది మహారాణి గారు. ఇక ధర్మరాజు గారు బయలుదేరాడు విరాటమోది గారి కలలోకి. మహారాజు గారు చూశాడు. సభాష్, అయ్యా మీరెవరండి? పండితులా? శాస్త్ర పురాణ ఇతిహాసాలు చెప్తానండి. తమ నామధేయం కంకుబట్టు అంటారండి. ఒక 7 అవకాశం ఇస్తే మీ దగ్గర వృత్తి చేయడానికి వచ్చారు. శభాష్ కంకుబట్ట గారు, మిమ్మల్ని చూస్తే మీలోని విజ్ఞానం నాకు ఆనందాన్ని కలిగించింది. మీలోని సంస్కారం నన్ను ఆనందపరిచింది. మీకు తప్పకుండా మా ఆస్థానంలో మరి ఉద్యోగం ఇస్తాను అని మొదటి రోజు తన ఉద్యోగులు తాను చేరాడండి. అమ్మా, 2వ రోజు మన భీమయ్య బయలుదేరి వస్తున్నాడు. ఎలాగా అయ్యా? భీముడు ఎలా వస్తున్నాడు? చుంచురు వెంట్రికలు విరిగిపోసుకున్నాడు. అదే మోకాళ్ళ మించులు బట్ట కట్టుకున్నాడు. మోకాళ్ళ మించులు బట్ట కట్టాడు. లావు కడుపు, పప్పు తిట్టు అలా తిప్పి భుజాన్ని పెట్టాడు. రాజుగారు చూశాడు. అయ్యా నమస్కారం అండి, మిమ్మల్ని బలకరించాలంటే భయం వేస్తుందండి. మీ చేతిలో ఏమిటో కనిపిస్తుందండి. పొరపాటు మిమ్మల్ని బలకరిస్తే అది నా పైకి వచ్చేద్దాం భయంగా ఉంది. ఏదో కథాదండంలో ఉందండి, చంపేస్తాడేమండి అనుకుని మనసులో. అయ్యా నమస్కారం అండి, తమరు ఎవరండి అన్నాడు. విరాట రాజా, నా పేలుడు వలలుడు అంటారులే. నేను వంట బాగా చేస్తానులే.
ఒకప్పుడు బాగా సాధించిన వాడిని, సాధన చేసిన వాడిని. నేను సాంబార్ చేస్తే తమిళనాడు గుర్తొస్తుంది, అంత బ్రహ్మాండంగా చేస్తాను. ఒక ఏడు మీ వంటశాలకి దగ్గర ఇవ్వండి అన్నాడు. పొరపాటున ఉద్యోగం లేదంటే రాజుగారు, అయ్యా చెప్పాలా, పొరపాటున ఉద్యోగం లేదంటే రాజుగారు పప్పు తింటూ తీసుకుని వేయలేదండి బాబు, వేద్దాం అనుకుంటున్నాను. వేలా ఆయన లేదంటే చూద్దాం అనుకున్నాడు. ఆ పప్పు తింటూ లేపాడు. విరాట్ రాజు గారు వెంటనే అయ్యా మీకు ఉద్యోగం ఇచ్చానండి, ఈరోజు జాయినింగ్ అన్నాడు. రెండవ రోజు భయమయ్య తన ఉద్యోగులు తాను చేయడం. ఏమంటే మీకు ఇబ్బంది లేదుగా ఎక్కువ టైం ఉండటానికి? మీకు విసుగుగా ఉంటే నేను కట్ చేస్తా కదా, మీరు వింటాను అంటే సావధానంగా చెప్తాను. అమ్మ పర్వాలేదు, కూర్చుంటారు కదా. థ్యాంక్ యూ. అర్జునుడు మూడవ రోజండి వేరేటోని కొలువుకు వస్తున్నాడు. ఆయన వేషం ఎలా ఉందండి, అటు ఇటు కాని వాళ్ళు అంటుంటారు. హైదరాబాద్ టు మెడ్రాస్ వెళ్ళే ట్రైన్లో కనిపిస్తుంటారు. బాయ్యా ఉంటారంటండి ఆయన చెప్తున్నాడు. ఆ టైపులో చక్కగా చీర కట్టుకున్నాడు, జడ వేసుకున్నాడు, సింగారించుకున్నాడు, వయ్యారంగా నడుస్తున్నాడు. ఒలకపోస్తున్నాడు వయ్యారాన్ని. అలా శృంగారించుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడండి. రాజుగారు నమస్తే అండి. రాజుగారు చూసాడు, వీడు అమ్మాయా అబ్బాయా సందేహం. వెంటనే పాండవ వచ్చముడు అలా ఒక్కసారి, రాజా నా పేరు చెప్పు. నా పేరు గురకన్నల అంటారు. నేను సంగీతం బాగా భరతనాట్యం చక్కగా చేస్తాను. ఒక్క ఏడాది అంతఃపుర కాంతలకు సంగీత భరతనాట్యాలు చెప్పే అవకాశం కలిగించేయండి, అందుకోసమే నేను దగ్గరకు వచ్చాను. నాయన నిన్ను చూస్తుంటే సంగీతం నేర్పే లక్షణాలు ఏం కనపట్టలేదు. అయిపోవచ్చు సంగీతం పాడతాట. సంగీత పంతులు గారు, మీరు విద్వాంసం అంటున్నారు కదా, ఏది పాడండి ఒకసారి అన్నాడు విరాట భూపతి గారు. ఆ వీణ మీటారండి పాండవ వచ్చముడు. భరతనాట్యం కూడా చేస్తాను. నాయన నువ్వు నాట్యకారుడుగా లేదు, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అర్జునుడు ఒక్కసారి, ఆ రోజులో నా కాళ్ళు పనిచేసిన రోజులు, ఆ నాట్యం చేసి కూడా చూపించేదాన్ని నేను. భగవంతుడు ఎందుకు నా కొరత పెట్టాడండి. కొంచెం కాలు యాక్సిడెంట్, నా కుడి కాలు యాక్సిడెంట్ అయితే భరతనాట్యం చేస్తాడు. మరుబారి కోరాజా అర్జునుడు తన ఉద్యోగులతో తాను చేరాడు. 4వ రోజు నకుల సహదేవులు అశ్వరక్షకుడుగా ఒకడు, గోశాలకు అధికారిగా మరి ఒకరు. వాళ్ళు కూడా ఎవరు నిర్ణయం చేసుకున్నారు, వీరటను మెప్పించిన ఉద్యోగులు తను చేరారండి. పాండవ ఐదుగురు పాంచాలితో సహా. ఒరే బాబు ఇట మాట చెప్తాను, ఏమండి ఎవరి ఉద్యోగం వారు చేరారు.
ద్రౌపది తన ఉద్యోగంలో తాను చేరింది. ఎవరి వృత్తి వాడు చేస్తున్నారు. ఆ సమయంలో మహారాణి గారికి మాట ఇచ్చింది ద్రౌపది. ఏమని? అమ్మా, నేను సంగీతం చక్కగా పాడిది, మిమ్మల్ని లాలించి పాలించి చక్కగా పాడి మిమ్మల్ని నిద్రపుచ్చుతానమ్మా. అలాగా ఈరోజే ప్రారంభం చేయి అన్నది. ఎవరు? మహారాణి సుదర్శనాదేవి. మహారాణి పాదాలు ఆమె శరీరానికి గంధం రాస్తూ, ఎంతటి వారికైనా ఇలాంటి బాధలు తప్పవేమో, దైవమా నాకు ఈ శిక్ష విధించావని పాదాలు ఆ గంధం రాష్ట్రాలన్నీ రక్తాన్ని చెందుతున్నాయి. నృపతి కోటి రమణ క్రణి వ్రస్తంకృతలు ధర్మజోర్వే విభుడు. నా భర్తలు ఎలాంటి వెడగూడు చీరయుడిది తను పోషంప ఒదిగి ఒకరిని పంచనుండవలసి. నాకే దౌర్భాగ్యం ఎందుకు కలిగించావు స్వామి? వేడుగానలోన కృష్ణ మాకి బాధ ఎందుకు పెట్టాను మనసులో. మహారాణి శరీరానికి గంధం రాస్తూ మెల్లగా చల్లగా ఆలాపన చేసింది. మీరు ఎవరైనా సరే నిద్ర పట్టినప్పుడు సంగీతాన్ని పెట్టుకోండి, వినడానికి తప్పకుండా నిద్రపడుతుంది. రోగాలు నయం చేసింది ఈ సంగీతం. ఎవరికి అర్థం కాని రోగాలు నయమైపోయాయి ఈ సంగీతం వింటే. ఈ సంగీతంలో అంత గొప్పతనం ఉంది, దేనికి లేదు. సంగీతంలో ఉన్న గొప్పతనం. మెల్లగా వీణ బిడ్డతో ఆలాపన చేసిందండి ద్రౌపది అమ్మ. సఖియా అని అంటూ మహారాణి గారు కొంచెం మహారాణి నిధుల్లోకి జారుకుంటుంటే, అన్నయ్య, వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చాడు. ఆపదవా అన్న, ఆపద వస్తే గుర్తొచ్చేది అన్నయ్య. ఆడపిల్లకి నేను అనుభవించి చెప్తున్నాను. అన్న అంటే అంత ప్రేమమూర్తి. ఏ అన్న చెల్లిని ప్రేమగా చూసుకుంటాడు, వాళ్ళ కుటుంబం 1000 పొంగులతో పొంగిపోతుంది. ఈ ద్రౌపది మాత తన అన్న గుర్తొచ్చాడు ఆపద కాలంలో. ఒక్కసారిగా మాధవ మాధవ మధుసూదన మాధవ మధుసూదన యాదవ యదునందన. ఇప్పుడు ఎవరండి ఎంతమంది చూస్తున్నారు అన్నలు చెల్లెళ్ళని? ఆ బంధాన్ని తెంచేసుకుంటున్నారు. ఆ రోజుల నుంచి వస్తుంది అన్న చెల్లెళ్ళ బంధం. ద్రౌపది తను ఆపద వచ్చినప్పుడు అన్న మాధవ మధుసూదన యాదవ యదునందన. మాధవ మధుసూదన యాదవ యదునందన.
మాధవ మధుసూదన మధుసూదన యాదవ నందన. ఆనంద నందన నంద ఆనంద నందన బృందావన రంజన అంద ఆనంద నందన బృందావన జనరంజన. కృష్ణ ఆర్తితో తన అన్న గోపాలకృష్ణుని ఆ హృదయంలో తలుచుకుంది. అదే సమయంలో అక్కగారి మందిరానికి వచ్చాడు ఎవరు? నీచుడైన కీచకుడు. చాటుమాటుగా చూశాడా సుందరిని. ఏమా చక్కదనము, ఏమా గాన మాధుర్యము. వా ఎందరో కాంతల్లో చూశాను కానీ ఇలాంటి రూపవతిని నేనెన్నడూ చూడలేదే. నేనెన్నడూ చూడలేదు. మేఘ మధ్యం మన వెలువడి విలసించు కొక్రారు రంగు తెరంగుడం మృగధర మండలం మనకి నుంచి గంబు చందు మంద గమనముల ఎన్న సుందరి. నీ అందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఏమా గాన మాధుర్యము, ఇంపై కెంపు నొలికించు నీ మోవి విప్పి ఒక్కసారి నన్ను ప్రాణప్రియ ప్రాణప్రియ ప్రాణనాథాయిని పలకరించరాద సుందరి. నీ సౌమ్యమైన భూమిను, నీ సౌమ్యమైన భూమి అంటూ కీచకుడు ద్రౌపది దగ్గరకు వచ్చాడండి. కీచకుడిని చూసింది ద్రౌపది, కొంచెం పక్కగా తప్పుకుంది. సుందరి, నేనెవరినో తెలియనా? పాపం తెలియదులే, అందుకు నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను. సుందరి, విరాటరాజు భవమరదిని, కీచక నామధేయుణ్ణి. మా అక్కను చూడడానికి వస్తే ప్రత్యక్షమయ్యావు. ఓ బంగారు బొమ్మ, వలపుల రెమ్మ, చుకురు కొమ్ము, నలువ బొమ్మ. ఇంతమైన అందమైన స్త్రీని నేనెన్నడూ చూడలేదు. నిన్ను చూడకుండా నేను బ్రతకలేని. ఏమో గానో మాధుర్యం అని ఎప్పుడైతే కీచకుడు అన్నాడు, ద్రౌపది చూసిన దుర్మార్గుడా, కళ్ళు పోతాయిరా, కళ్ళు పోతాయి. పరస్త్రీని ఏ మగవాడు ఇలా మాట్లాడకూడదు. పరస్త్రీ తన చెల్లితో సమానం, దుర్మార్గుడా అని కొంచెం పక్కగా వెళ్ళిందండి. ఆ ప్రక్క చేరాడు కీచకుడు. ప్రక్కకు చేరి సుందరి సుందరి అంటే ద్రౌపది ఏమన్నదండి? అన్నయ్య, నేను పరాయి స్త్రీని. బాబులు మీరు కూడా వినాలి. స్కూల్లో పాఠాలు చెప్తుంటే, బాయ్ అబ్బాయిరా స్కూల్లో పాఠాలు చెప్పాడు, మీరు బాగా వినొద్దు. మరి నేను టీచర్ని కదా, ప్లీజ్ మాట్లాడు. చాలా మంచివాళ్ళే మీరు. ఏమండి, ఆ ద్రౌపది ఏమంది? అన్నా, నేను పరాయి స్త్రీ అన్నా, నన్ను చూసి మీరు అలా మాట్లాడకూడదన్నయ్య. నన్ను చూసి ప్రేమిస్తున్నారా? తప్పు కదా అన్నా. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? నా పరిస్థితి ఏమిటి? నా రూపం ఎలా ఉంది? తల విరిగబోసి చెప్పండి.
నా పరిస్థితి ఎలా ఉంది? ద్రౌపది కన్నీరు పెడుతుంది. భారతం విన్నారా మీరు ఎప్పుడన్నా? మరి వినాలి. రేపు మీరు పెద్దవాళ్ళు అయినాక మీ పిల్లలకి చెప్పాలి భారతం వినాలి. ద్రౌపది కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ, అన్నయ్య నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, తల విరియబోసి శివశక్తి వలె నగపడి చలువ మెడవాసి మాసిన వలువగట్టి, చలువ మెడవాసి మాసిన వలువగట్టి, అయ్యో అన్నయ్య దాసిన ప్రేమించదగుని నీకు వ్రతము చెడ్డను ఫలమైన పడగవలదే. అన్నయ్య
వెంకన్న బాబు ఇక్కడే వచ్చేస్తాడు, మన పాటింటే ఆయన వచ్చేస్తాడు, మీకు సందేహం లేదు. ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆర్ద్రత నిండిన మనసుతో ద్రౌపది కీచుకుని అడిగింది, అన్నయ్య నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటన్నయ్య? తల విరియబోసి అదే తల విరియబోసి మాసిన దాసినకు నన్ను అన్న అన్న అన్నయ్య దాసినకు నన్ను ప్రేమించటకుని నీకు నీకు దాసినకు నన్ను ప్రేమించటకుని నీకు వ్రతము చెడ్డను ఫలమైన బడగలదే. శివరాజని ఈ రాగమే శివరంజని. అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నావు అన్నయ్య. మాసిన చీర కట్టి విర్రబోసిన జుట్టు పెట్టి హీనంగా ఉన్న నన్ను చూసి మీరు ప్రేమిస్తున్నారు. వద్దన్నయ్య, కావాలని మృత్యువును కలిగి కౌగలించినట్టే. అమ్మా పాపాయి ఓకే ఓకే, ఒక కార్యక్రమం కాదండి, ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు పెట్టారు. ఇది రికార్డ్. నేను ఎన్నో చోట్లకు వెళ్ళాను, ఎంతో మందిని చూశాను, వేల మంది ప్రేక్షకులను చూశాను. నేను వెళ్ళని గ్రామం లేదు. ఎటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, ఒక్క ప్రాంతం కాదండి నేను చెప్పింది. ఇన్ని ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ చిన్న పెద్ద కాదు. ఇందాక పిల్లలండి ఎంత బాగా చేశారో ఆ కరసం, చాలా ముచ్చు కనిపించింది. అన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు, చాలా సంతోషం. ఈ హరికథ అనంతరం మరలా ఏదో ప్రోగ్రాం తోలు బొమ్మలాట ఉందటండి. ఇది సనాతన సాంప్రదాయం. పురాతనంలో ముందు ఈ సినిమాలు ఇవన్నీ ఏమీ లేని సమయంలో ఆ తోలు బొమ్మలాట్లాడించేవాడు వెనకాల పొలాలు పెట్టి. లేటెస్ట్ అండి ఆ రోజుల్లో అయ్యే సినిమాలు తెలియదు, నాటకాలు తెలియదు. ఆ రోజుల్లో తోలు బొమ్మలాట 2 పుల్లలు పెట్టుకొని ఇలా ఆడిస్తూ రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ చెప్పేవారట పెద్దవాళ్ళు అనేవాళ్ళండి. అవి కూడా ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. కారణం ఏమిటండి? సనాతనంగా అంతరించిపోతున్న కళలన్నీ మీరు చూడబోతున్నారు. మళ్ళీ మీ జీవితంలో కాదు, ఇంకొక జీవితంలో కూడా ఎవరు చూడలేరు. ప్రోత్సహిస్తున్నారు. అది నిరంతరంగా నిలిచిపోతుంది ఈ కీర్తి. ఇది సనాతన సాంప్రదాయం. హరికథ కూడా ఎవరు పెట్టలేదండి ఈ రోజుల్లో. అసలు హరికథ అంటే అట్టా ఉందంటారు. ఈ స్థితికి వచ్చేసింది ఈ కళ. హరికథ అంటే 4 దగ్గర వచ్చింది ఈ సాంప్రదాయం. ఈ కళ కూడా అంతరించిపోయిందండి. పిచ్చి పిచ్చి హరిదాసులు బయలుదేరి ఆ కళను కూడా నాశనం చేశారండి. భాష లేదు, పాట లేదు, మాట లేదు, ఆట లేదు. ఏదో పిచ్చిగా 4 అన్నమాచార్యుల కీర్తనలు పాడడం, మంగళ పాడటం, ఇలా అయిపోయిన పరిస్థితి. హరికథ సాంప్రదాయం కూడా పాడైపోయిందండి ఈ రోజుల్లో. మా సోదరులు హైదరాబాద్ వాస్తవ్యులు ప్రమోద్ గారు పట్టుబట్టి మా ఆడవారంతా మీ కథే అడుగుతున్నారు. అయ్యా నేను నిలబడలేనంటే కూడా మీరు కూర్చొని చెప్పండి చాలు మాకు అన్నారు. ది గ్రేట్. ఆ పెద్ద ఆయన జరిపించుకుంటారండి మన శంకరరావు గారు. ఒక చీటింగ్ ఆయన దగ్గర జరిపించుకుంటున్నాడు ఈ కార్యక్రమాలు. సనాతన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తున్నారు ఈవేళ. అంటే
మన కంచర్లపాలెం ఎంత అదృష్టం ఉంది, ఎంత అదృష్టం చేసుకుందండి. ఈ కళలను ఎవరు ఇలా ప్రోత్సహించరు, చెప్పరు, చేయించరు. ది గ్రేట్. చుక్కపల్లి శంకర్రావు గారు అండ్ ట్రస్ట్ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారందరికీ నేను మామూలు నమస్కారం కాదు, పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ కళలన్నింటినీ పోషించి ఈరోజు ఇక్కడికి రప్పించి మన గ్రామస్తులందరికీ వినిపించే భాగ్యాన్ని కలుగజేశారు. థ్యాంక్ యూ సోదర. ½ చెప్పమన్నారు. నెక్స్ట్ అయ్యండి ప్రమోద్ గారు ½ టైం ఇచ్చారు. చాలా పాపాయి ఒక ½ చాలంటున్నారు. చాలా ఓకేనా? ఒక ½ నాకు కీచుకుని చంపడానికి టైం ఇచ్చారండి. వాడిని చంపేస్తాను, ఉంచున్నాను. ఎందుకంటే దుర్మార్గులు ఎక్కువ కాలం బతకూడదు, మంచి నాశనం చేస్తాను. అందుకని దుర్మార్గులు తొందరగా చావాలంటే మనం టైం పెట్టాల్సిందే. అర్జెంట్ అనుకోండి 10 నిమిషాల్లో చంపేస్తా కీచుకుని. కాదులేండి రామ్ కుమార్ గారు, కొంచెం నిదానంగా చంపంటే గంటలో చంపుతా. వద్దా చెప్పాలా? ఇక్కడ పెద్ద ఆయన వద్దండి, ఆపద్దండి, చెప్పొద్దు అంటున్నారు. మరి అందరి మాట నేను వినాలి, తప్పదు. అమ్మ మీ మాట ప్రకారమే ఒక ½ మీకు అవకాశం ఇస్తాను. నాకు ఎలాంటి జనం కావాలంటే 1000 మంది అక్కర్లేదండి. వినలేని వాళ్ళు ఎందుకు హాల్ నిండా అలా చేయటానికి. విజ్ఞానం కలిగిన వాళ్ళు 4 సార్లు, జ్ఞానం అయినటువంటి కలిగిన వాళ్ళు 4 సార్లండి. అలాంటి జ్ఞాన సంపద కలిగింది ఈరోజు మన కంచర్లపాలెనికి. నిజంగా మీరు అదృష్టవంతులండి. అబ్బా మీ ఊరు వచ్చేద్దాం అనిపిస్తుంది నాకు మీ అందరం చూస్తుంటే. ఇంత ఆనందంగా ఆ బాల గోపాలం అంతా మెచ్చుకునే విధంగా గౌరవనీయులు ఆ మూర్తి చూడండి, ఆ ముఖాన్ని ఎంత తెలియస్తో. శంకర్రావు గారు ఆ పెద్ద ఆయనకి నేను నిజంగా హృదయాంజలి సమర్పణ చేసుకుంటూ, అంత త్యాగమూర్తి జీవితం చిరస్థాయిగా ఉండాలి అంటే కంచర్లపాలెంలో ఈ ఉత్సవాలు జరగాలి. ప్రతి సంవత్సరం జరిపించండి అయ్యా ప్రమోద్ కుమార్ గారు. మీరందరూ సహకరించాలి. ఆయన ఒక్కడు కాదు కదండి, అందరూ సహకారం ఉండాలి. అందరూ ఏకమైతేనే ఇల్లు కడతాం, అందరూ ఒక చోటు ఉంటేనే పెళ్లి చేస్తాం. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ½ కరెక్ట్గా కించుకుని చెప్పేస్తాను. టైం చూసుకోండి. ద్రౌపది అన్నది, అన్నయ్య వికార స్వరూపంతో ఉన్నటువంటి నన్ను చూసి మీరు ప్రేమిస్తున్నారా? నేను దాసినన్నా, పొరపాటు చేస్తున్నారన్నా, నీ చెల్లెలంటిదన్నా. ఆయన మనసు కరగల, కఠినమైపోయింది ఆ మాటలు. నేను చచ్చినా పర్వాలేదు కానీ సుందరి, నిన్ను చూడకుండా బ్రతకలేనే. నీ వాక్ సుధా రసాలలో నన్ను నడుంచవా, నన్ను మైమరిపించవా, నీ గానంతో నన్ను లూదించవా అంటుంటే కళ్ళు పోతాయి అన్నయ్య. దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అన్నయ్య, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అనగాని ద్రౌపది పక్కన తప్పుకుంది. మహారాణి దగ్గరికి వచ్చాడు కీచకుడు. అక్క ఎవరి చుక్క, ఎంత అహంకారే చూడండి, ఎంత అహంకారంతో సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు కీచకుడు. నీచ స్వంతుడు. ఏమని అక్క ఎవరి చుక్క? ఈ చక్కదనాల చుక్క, ఒలపుల రెమ్ము, చిగురు కొమ్ము, నలుగు కొమ్మ, ఒలపుల రెమ్మ, చిగురు కొమ్మ, చక్కెర రెమ్మ, ఎవరి సుందరి అక్క అనగా మహారాణి అంది. అయ్యా తమ్ముడు, రే కళ్ళు పోతాయిరా, కళ్ళు పోతాయిరా. ఆవిడ మహాపతివ్రతరా, పాపం చేసుకోలేక దీనస్థితిలో నా పాత చేయడానికి వచ్చింది. నువ్వు మాట్లాడద్దు, నా మాట విను. ఆవిడ సామాన్యమైన స్త్రీ కాదు, ఇంటికి వెళ్ళిపో అంది మహారాణి గారు. నీవెవరో నన్ను చెప్పడానికి ఇంటికి వెళ్ళమని? నేనెవరినో తెలుసుగా నీకు అన్నాడండి. ఒరే బాబు, ఒరే నాయనా, మాట్లాడకండి అమ్మా, మాట్లాడకండి అమ్మా, నాకు డిస్టర్బెన్స్గా ఉంది కదా, మాట్లాడు ప్లీజ్. కూర్చోనివ్వండి, పర్వాలేదు, తీసుకెళ్ళి
కూర్చుండమ్మా, మాట్లాడుకోకుండా కూర్చుండమ్మా. కీచకుడు అన్నాడు, అక్క ఎవరి చొక్క వద్దు, కళ్ళు పోతాయి, నువ్వు ఇంటికి వెళ్ళరా, నా ప్రాణం తీయకురా అంది మహారాణి సుధిష్ణాదేవి. కీచకుడు అన్నాడు, నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరవే, చాలు చాలు ఈ శౌకపల్లు అక్క బేలగా దించిన చాలు 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 ఈ శౌకపల్లు అక్క బేలగా దించిన అలా ఉంటే సరదాగా ఉంటుంది. ఎదురు చెప్తే బావని చంపేస్తా, నా మాటకు ఎదురు చెప్పా బావని చంపేస్తా, అక్క బావని చంపేస్తా అన్నాడు. మరి మీ బావ ఏం చేశాడు రా? అన్యం పుణ్యం తెలియనివాడు రా మీ బావ, ఆయన చంపుతానంటావు ఏమిట్రా? నీకేమైనా భోగాలం వచ్చినా ఎదురు మాట్లాడక, అక్క ఆమె లేనిదే నేను బతుకులేని, ఆ సుందరుని చూడకుండా జీవించలేని, ఆమె నేనే నేనే ఆమె. మహారాణి ఒక్క మాట ఉంది, వరే ఇక్కడ అల్లరి చేయబాకరా, నా మాట విని వెళ్ళిపోయినా, చూస్తా ఎంత చూస్తా అని వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తా అన్నాడు. ఏమండి రేపు చూస్తాను వెళ్ళిపోయాడు కిచ్చుకుడు. వృద్ధు ముగింది, తెల్లవారిపోయింది. ద్రౌపది తన వృత్తి ధర్మ ప్రకారంగా మహారాణికి పాదసేవ చేస్తూ కూర్చుంది. మళ్ళీ వచ్చాడు కీచకుడు రెండో రోజు. ఆ కీచకుడు చూసింది, ఒక దుర్మార్గుడా, నీకు పతనకాలం ప్రారంభమైంది, నీకు పతనకాలం ప్రారంభమైంది, నిన్ను ఎలాగైనా ఎవరో కాదు నేనే చంపుతా, దుర్మార్గం అంతరించాలి, స్త్రీమూర్తి ఖ్యాతి నిలవాలి, నిన్ను ఏం చెయ్యాలో అది చేస్తాను అని ద్రౌపది పట్టుబట్టి ఒయ్యారంగా ద్రౌపది మెల్లగా ఆలాపన చేస్తూ మెల్లగా మెల్లగా చల్లగా, ద్రౌపది చాలా తెలివైనది కదండి. కీచకుడి దగ్గరికి వెళ్ళి అతనిని కవ్వించి శభాష్ ఆలాపన చేస్తూ వెళుతోంది కీచకుని దగ్గరికి. ఏమని? సఖియా ఏమప్ప సఖియా వివరించవి ఒకలిరిగిన
ఏమండి మీరంటే నాకు చాలా అభిమానం ప్రేమ. ఇక్కడ మీతో ఎక్కువ మాట్లాడితే మాట్లాడగా ఎవరైనా ఏమైనా అనుకుంటారు. ఇక్కడ కాదండి, మీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఉంది. ఏమండి ఈరోజు అర్ధరాత్రి సమయానికి మీరు ఒంటరిగా తోడు లేక నర్తనశాలకు రండి. అక్కడ నా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేస్తానండి. ఏమైనా భాగ్యము పండే కదా. ఎంత బాగా మాట్లాడావు సుందరి. తప్పకుండా కలరే లోకమున నిత్తి చెల్లుబొబ్బు గల్ల కలరే చారు జలధర చంద్రరేఖ వైఖరి కడుమాజుల చీర గట్ట చేతువేమో. పాత చీర అయితేనే అందం ఎక్కడ వెళుతుంది? ఆమె నా భార్య అవుతుందివా? నా జీవితం ధన్యం అయిపోయింది. అర్ధరాత్రి సమయానికి రమ్మని కదా నర్తనశాలకు చేరుకున్నాడు. కీచుకుడు ఎలా చక్కగా అలంకారం చేసుకున్నాడు. ఆవిడ ప్రత్యేకంగా నాతో మాట్లాడుతుంది అన్నది కదా. విపరీతంగా తాగి శృంగారించుకొని తూలుతూ నర్తనశాలలో ప్రవేశించి ఇంకా రాలేదే ఆ సుందరి రాలేదే. అందం ఏమందం అండి ఆవిడ. కన్ను మూస్తే కన్ను తెరిచిన ఆవిడ కనపడుతుంది. కీచకుడు అంటాడండి దుర్మార్గుడికి ఇలాంటి ఆలోచనలు కావా కాక మంచి ఆలోచనలు అలా వస్తాయండి. ఆవిడ కంటి చూపు చూస్తే చాలు. కీచకుడు అంటాడు కన్ను గేటి చూచిన కాముడే ఎగుగాక మతి మాలి తానే బ్రతిమాల కన్నుతో అలా చూస్తే చాలా పడిపోతాడండి. చెరకు తాగించిన పరమహంసయ గాని అంగల చుచు దక్షిణమూర్తి గారు అంగల చుచు శివనాడుకు తల్లి విలుకాని వాడి తల్లి విలుకాని వాడి ముదగా చేసి కరిగించి పోతమాసి. ఏమి పొగడాలండి, పొగడేస్తున్నాడు నోటుకొచ్చినట్టు. ఆ సమయంలో
కీచకని మందిరంలో భయపడుతూనే, అడుగులు తడబడుతూనే ఆలోచించి భీముడితో వందనాలు చేసి, ఎవరిని నేను బ్రతకాలా చావాలా అంది భీముడితో. నువ్వు చస్తే భారతమే ఆగిపోతుంది పిచ్చిదానా, ద్రౌపది లేకపోతే చరిత్ర లేదా, నువ్వు చావటం దానికి వాడిని నేను చంపుతా, ఎలా ఉపాయం చెప్పు అన్నాడు. ఏమీ లేదండి, స్త్రీ వేషం వేసుకుని వెళితే వాడికి మోహం ఎక్కువ, ఆ రూపంతో మీరు కనిపించడం చాలు వాడిని మీరు చంపేస్తుంది. భీముడు చక్కగా చీర కట్టుకుని శృంగారించుకుని నర్తనశాలలో చేరాడు భీమయ్య. ఇంకా ఆవిడ వచ్చేసింది అనుకున్నాడు, నీ కీచకుడు చలి రా, ప్రియ సఖి రా అని దగ్గరికి వెళుతున్నాడు. ఈ పాంచాలి తన పక్కకు తప్పుకొని తెరమరుగును నుంచుంది ఆవిడ. ఈ దృశ్యాన్ని చూస్తుంది. ఈ భీముడు వెళ్ళాడు. నాకు చాలా సిగ్గేస్తుందండి. ఆ బయట చెరువు సర్దుకున్నాడు భీముడు. ఎందుకు సుందరి, నా రూపాన్ని చూడు, నువ్వు ఒక్కసారి చూడు, తీయి ఆ ముసుగు తీయవా అన్నాడు. నాకు చాలా సిగ్గేస్తుంది. టైం అయిపోతుంది కనుక మరి భీముడు చంపాలి, తప్పదు. 50 చంపేద్దాం భీముడిని, బతికిద్దామా చెప్పపా. భీముడు బతికిద్దామా చంపేద్దామా? కీచుకుని చంపేద్దామా? చంపే ఏంటో కీచుకుని చంపైనా సరేనా? ఇప్పుడే చంపేస్తాను చూడు, జాగ్రత్తగా వినండి. చంపేస్తున్నా చూడండి. ఆ కీచుకుని ఎలా చంపుతానో మీరే చూడండి. అమాంతంగా ఆ భీముడు వేసుకున్న ముసుగు ఇలా తీశాడండి. వద్దులేండి, ఆ ముసుగు అలా తీశాడు. సుందరి అన్నాడు. భీముడు స్త్రీ వేషం వేసుకున్నాడు కదండి, ముసుగు కొంచెం సవరించుకున్నాడు. వనజదలకి ప్రణయ జీవని ప్రియ, ముసుగు తీయి వనజదలకి. బాబు ఒక 2 నిమిషాలే, వీళ్ళు చంపేసినాక మీరు చేసుకుంటారు. ఒక 2 నిమిషాలు ప్లీజ్, 2 నిమిషాలు ప్లీజ్. అంతే. ఆ ముసుగు తీశాడు కీచకుడు. వెంటనే భీముడు కూడా ఆ చీర కట్టాడు కదండి, విప్పి ఒక్కసారి అక్కడ వాడు మొహాన్ని వారేస్తే ఆగా. ఆ కీచకుడు కాళ్ళు చేతులు పట్టుకుని భీమయ్య కిర్ర 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 రక్తం కక్కి కీచుకుని చచ్చాడు. భీముడు బలవంతంగా కీచుకుంటే రక్తం కక్కి మరి అక్కడే కూలిపోయి చచ్చిపోయాడు కీచుకుడు. ద్రౌపది భీముని తీసుకుని విషయం అంతా తెలుసుకుని వారి వారి నివాసంలో చేరి అజ్ఞాతవాసం పూర్తి చేస్తున్నారు. పాండవులు 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 రీనా
ఇంతటితో సమాప్తం. నాకు ఈ అవకాశం కలిగజేస్తుంది పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు చుక్కపల్లి శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి మనవళ్ళు, ముదిమనవళ్ళు, వారి కుటుంబ సభ్యులు ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేసినందుకు వారి కుటుంబానికి నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, శంకర్రావు గారు ఆత్మశాంతి భగవంతుడు కలిగించాలని నేను మనసారా భగవంతుడు వేడుకుంటూ, అలాంటి దాత విజ్ఞత కలిగినటువంటి మూర్తి శంకర్రావు గారు, వారికి నేను పాదాభివందనం చేసుకుంటూ స్వర్గస్థులుగా వారు స్వర్గధామంలో జీవించాలని అభిమానం చేస్తూ, నన్ను ఇక్కడ కథాగానం చెప్పించడానికి ప్రోత్సహించిన మా సోదరిమణులకు, మా సోదరులకు, గౌరవనీయులైన ప్రమోద్ గారి సోదరులు, వారికి నేను హృదయపూర్వకంగా నా నమస్సులు తెలియజేస్తూ ఈనాటి కథాగానం ఇంతలో సమాప్తం. కంచర్లపారం పెద్దలకు, సోదరులకు, సోదరీమణులకు, తల్లులకు నేను హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం మంగళహారతి పాడండి. తర్వాత కార్యక్రమాలలో పాడకుండా